నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ భవనం నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య, తెలుగుదేశం నాయకుడు మాతంగి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామం నందు గ్రామదేవత బల్లమ్మ గుడి దేవాలయం నందు పూజలు నిర్వహించిన దళితులపై స్థానికులు దాడి చేయడం సరికాదని, ఈ విషయమై ప్రజా విజ్ఞప్తుల పరిష్కారం వేదిక నందు జిల్లా ఎస్పీకి పోలీస్ శాఖకు కేసులు అందించామని, విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, కానీ చర్యలు తీసుకొనకపోతే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని, దాడులు చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వ్యక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉయ్యాలపల్లి గ్రామం కలువాయి మండలంలో నిన్న ఆదివారం జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే దళితులు అక్కడ ఉండేటువంటి అరుంధతి వారికి సంబంధించినటువంటి చిన్న పెంచిలియ ఆయన అక్కడ బల్లమ్మ గుడి, ఆ గుడి కట్టేటప్పుడు దానికి ఎంతో సహాయం చేయడం కానీ, అదేవిధంగా దగ్గరుండి కూడా ఇంచుమించు 4-5 లక్షలు ఖర్చు పెట్టి ఆ గుడిని ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. అయితే నిన్న ఆదివారం రోజు మంగళవారం బల్లమ్మ గుడికి అందరూ కూడా పొంగలు పెట్టుకోవడం ఇలాగ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అందరూ కూడా పొంగలు పెట్టుకునే సందర్భంలో ఈ చిన్నపెంచిది కూడా అక్కడికి గుడికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో పొంగలు పెట్టుకోవాలని చెప్పి గుడి లోపలికి పోతూ ఉంటే, గుడి లోపలికి పోనీయకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది యాదవ్ కులస్తులు ఆయన అడ్డుకుని ఆయన మీద దాడి చేసి ఆయన మొత్తం రక్త గాయాలతో కొట్టి కింద పడేసి కొట్టింది కాక మళ్ళా ఒక ఇద్దరు వచ్చి కూడా కింద పడేసి కొట్టి ఆయన్ని గాయాల పాలు చేశారు. ఆయన మీద దాడి చేశారు. ఆయన బూతులు తిడుతూ పొలం పేరుతో దూషిస్తూ అక్కడ కొంతమంది అడ్డుకుంటుంటే కూడా వాళ్ళని కూడా మీరు అడ్డుకోగాకని చెప్పి వాళ్ళని కూడా ఆయన్ని అడ్డుకొని కూడా చేసి ఇంత ఇబ్బందులు పెట్టినటువంటి ఈ ఎవరైతే ఈ బీసీ కులస్తులు ఉన్నారో వాళ్ళ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిటి సుబ్బయ్య గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బాబు జగ్జీవన్ భవనంలో ఈరోజు ఒక మీటింగ్ అందరూ కూడా ఊరి నుంచి కానీ, అటు ఉయ్యాలపల్లి నుంచి కానీ, అటు నుంచి ఎంఆర్పిఎస్లు కానీ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ ఒక సమావేశంలో కూడా పూర్తిగా ఈరోజు డిఎస్పీతో, ఎస్సీ గారితో, సీఏ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే కానీ ఈరోజు కానీ కేసు కట్టకపోతే రేపు ఈ విషయం మీద కలువాయి మండలంలోకి వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి దీన్ని ఏం చేయాలా, ఇదే దాడిలో ఇంకా ఎక్కడ కూడా జిల్లాలో ఎక్కడ కూడా జరగకుండా, ఈ రాష్ట్రంలో జరగకుండా ఇంకా కూడా కుల వివక్ష ఈ విధంగా జరుగుతుందంటే ఇంకా మరి అన్నీ రాజ్యాంగం మారిపోయింది. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో కూడా ఈరోజు మనం ఉన్నాం. ప్రజలందరూ కూడా చాలా మార్పు వచ్చింది. అయితే కొన్ని ఏరియాలో